జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు. కృపలో జయగీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు ఏవేల గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఏవేల గ్రంథంలోంచి 2వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, నా జనులు ఇంకెన్నటికి కూడా సిగ్గునందరు. హల్లెలూయా. మనము సిగ్గుపడిపోయే పరిస్థితుల్లో ఉంటే, అవమానంగా ఉంటే, కొన్ని మార్గాల్లో వెళుతున్నప్పుడు, అపవాది ఎదురవుతున్నప్పుడు, అపవాది శోధిస్తున్నప్పుడు, జరగవలసినవి జరగకపోతే ఎవరైనా కూడా సిగ్గుపడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం నిజంగా ఆ సమయంలో ఎంతో వేదనకు గురవుతాం. అలాంటప్పుడు ప్రభు అంటున్నాడు, నా జనులు ఇంకెన్నటికి కూడా సిగ్గునందరు. ఏవేలు గంధకర్త ద్వారా దేవుడు పలికిన వాగ్దానం ఇది. మీరందరూ మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. సిగ్గుపడే పనులు ఏం చేశారో వాళ్ళంటే, దేవుని తట్టుకు తిరగకుండా, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇశ్రాయేల్ ప్రజలు వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు వారి పంటలన్నీ పసరు పురుగు వచ్చి, మిడతలు వచ్చి, గొంగర పురుగులు వచ్చి తినేసేసి వాళ్ళకి ఆహారం లేనప్పుడు వాళ్ళు ఏమయ్యారంట, ఇతరుల దగ్గరకు పోయి చేయి చాపే స్థితికి వాళ్ళు వచ్చారంట. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడని గొప్ప సాక్ష్యం పొందిన ఆ ప్రజలకి ఎదురైన అవమానం ఏంటంటే, ఆహారం లేకపోవడము, కరువు రావడము. అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఒకరి దగ్గరికి పోయి ఆహారము అడిగే స్థితిలో వాళ్ళకు వచ్చినప్పుడు నిజంగా సిగ్గుపడిపోయి ఉంటారు వాళ్ళు. నీ దేవుడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ మధ్యలో ఉన్న దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఆ ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్లు తెప్పించిన దేవుడు. మీ దేవుడు ఏమాయను అని ఇతర దేశాల వాళ్ళు అడిగితే నిజంగా సిగ్గుపడిపోయి ఉంటారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు ఈయన ఏవేలు గంధకర్త ఉపవాస ప్రార్థనలు, ప్రతిష్ఠిత ప్రార్థనలు, మరి అక్కడ అమావాస్య అనే ఒక ప్రార్థనలు అవన్నీ కూడా జరిగించాడు. వాళ్ళ చేత అన్నీ మళ్ళీ దేవుడి దగ్గర ఒప్పింపు చేశాడు. వాళ్ళ పెదవులతో వాళ్ళ పాపాలని మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేటట్టు చేసినప్పుడు తిరిగి దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. నా జనులు ఇంకెన్నటికీ కూడా సిగ్గునందరు. వారు సిగ్గుపడిపోయేటట్టు నేను ఇంకా చేయను. ఎందుకంటే ఇప్పుడు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళ హృదయాలు కడుక్కున్నారు, వాళ్ళ హృదయాలు చింపుకున్నారు, గోనిపట్ట కట్టుకున్నారు, బూడిద నెత్తిన పోసుకున్నారు, అంగలార్చారు, కన్నీటితో మొరపెట్టారు, రోదన చేశారు. అప్పుడు దేవుడి కృప వాళ్ళకి అనుగ్రహించబడింది. అప్పుడు ఆయన దయ వారి మీదకి దిగి వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఆయన కనికరం వాళ్ళు పొందుకున్నారు. మరి ఈ రోజుల్లో ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన తట్టుకు తిరగకుండా లోకములోకి కలిసిపోతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించడానికి ఇంటి నుంచి పారిపోతున్నారు, దూరముగా వెళ్ళిపోతున్నారు, దేవుడికి లోకములో కలిసిపోతున్నారు, లోకస్తులతో చేతులు కలుపుతున్నారు. పెదవులు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, హృదయము సాతానికి ఇచ్చేసి మమ్మల్ని దీవించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు కాదా అని
ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయనకే జ్ఞాపకం చేసి అడుగుతున్నారు. అయితే నీ హృదయం ఎవరికిచ్చావు? ఎవరి స్వాధీనంలో ఉంది నీ హృదయము? పెదవులతో దేవుడిని ఘనపరిచి మరి యెషయా గ్రంథంలో అంటాడు ఆ మాట, మీ పెదవులైతే నన్ను ఘనపరుస్తున్నాయి కానీ మీ హృదయం అయితే నాకు ఎంతో దూరముగా ఉన్నది, మీ హృదయము కొవ్వు చేత నిండి ఉన్నది అని కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన కోరుకున్నది హృదయం కాబట్టి హృదయమే మనం ఇవ్వాలి. కానీ ఆ హృదయంలో పాపము, కుట్రలు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, క్షమించలేని మనసు ఇవన్నీ ఉంటే ప్రభు కార్యాలు జరగవని ఏవేలు గ్రంథంలో మనం చదివితే అక్కడ వాళ్ళ పడ్డ బాధలు చూస్తే నిజంగా చాలా కష్టతరమైన పరిస్థితి వాళ్ళకి సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే ఉపవాస ప్రార్థనలు చేశారు. ఒక సమస్యలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనే విడుదలనిచ్చేది. ఇంకేది ఏ ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. కడుపు మార్చుకొని మరి సొమ్మసిల్లి పడిపోతూ మరి ప్రభు దగ్గర వేడుకుంటున్న ఆ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు మరి పరిశుద్ధ గ్రంథంలో జరిగి ఉన్నాయి. ఏస్కేలు, హిజ్కియా ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అషూరు రాజు నుంచి కాపాడాడు దేవుడు. యెహోషాపాతు ఉపవాసం ఉండి చిన్న బిడ్డలతో సహా పశువులకు కూడా నీళ్లు పెట్టకుండా, చంటి బిడ్డలకు పాలు ఇవ్వకుండా ఉపవాసాలు ఉన్నారు. వాళ్ళంతా ఉండినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన నిలబడి కార్యాలు చేశాడు. అంతేకాదు కొత్త నిబంధనలో కూడా మరి యేసు ప్రభు శిష్యులు ఒక దెయ్యముని పోయినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా మేమెందుకు ఆ దెయ్యముని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే అది ఏం చెప్తాడంటే ఆయన ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో తప్ప దురాత్మ శక్తులు బంధించబడవని చెప్పాడు. ఆ రోజు భక్తి మళ్ళీ యేసుప్రభువులో కూడా చూస్తున్నాం మనం. యేసుప్రభు కూడా నేర్పించాడు. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో ఉండండి. ఉపవాస ప్రార్థనలో మీరు కేటాయించుకొని ఆ దినాన్ని పరిశుభ్రపరచుకొని మీరు ఉపవాసాలు ఉండండి. మీకు వచ్చిన ఆ కష్టం ఏంటో, మీకు వచ్చిన ఆ అవమానం ఏమిటో, అక్కడ మీరు ఎక్కడ సిగ్గు పడుతున్నారో అక్కడే తల ఎత్తుకునేటట్టుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యము మీ హృదయంలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.